ఓకే. సో మీరు ఇలానే ముందు ముందుకి స్టెప్స్ వేసుకుంటూ వెళ్ళాలని. అందరికీ నమస్తే అండి. నా పేరు విక్రాంత్ శ్రీనివాస్. ఈ మూవీకి స్టోరీ అండ్ డైలాగ్స్ రాసే అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇక్కడ ముందుకు రావాలా సార్? థ్యాంక్ యూ. కరెక్ట్ అండి, ఇప్పుడే లైట్ వచ్చింది. ఓకేనా సార్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి అండ్ మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి మాట్లాడాలంటే నేను రెడీ. ఆల్రెడీ మీరు గ్లిమ్స్ చూశారు, టీజర్ చూశారు. దాంట్లో కొంతవరకు మీకు అర్థమై ఉంటుంది ఈ కథ ఏంటి స్టైల్ అనేది. దట్టు డైరెక్టర్ గారికి ఒక మార్క్ ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్లో కింగ్ ఆయన. ఫ్యామిలీ సినిమాల్ని ఎంటర్టైన్ చేస్తూ మూవీస్ను చేయడంలో ఆయన కింగ్. అది మీ అందరికీ తెలిసిందే. దట్టు ఆయన ప్రతి సినిమాలో సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. మీరు ఫస్ట్ సినిమా దగ్గర నుండి మొదలుపెట్టండి. సో ఈ సినిమాలో కూడా అద్భుతమైన సాంగ్స్ వచ్చాయి. కాకపోతే ఈ సాంగ్ గురించి మాట్లాడాలంటే ఇంకా లాంచ్ కాలేదు. నేను ఆల్రెడీ చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి ఈ సాంగ్ గురించి మీకు కొంత చెప్తాను. ఆయన సినిమాల్లో ఉండే రెగ్యులర్ మ్యూజిక్లో కాకుండా కొంచెం ఇది రొమాన్స్ ఒక 1% 2% ఎక్కువైంది అనిపిస్తుంటుంది. అది మీకు చూసిన తర్వాత విజువల్స్ సూపర్గా ఉంటాయి. సాంగ్ అదిరిపోయింది, మిక్కీ గారు ఇరగొట్టారు. మా హీరో హవిష్ గారు అండ్ కావ్య అయితే నెక్స్ట్ లెవెల్ చింపేశారు. సో మీకు చూసిన తర్వాత అనిపిస్తుంది, అరే అదిరిపోయింది సాంగ్, చాలా బాగుంది. కానీ కొంచెం త్రినాథ్ గారి స్టైల్లో నుండి కొంచెం హెవీ అయిందా, లైట్ మోతాదు అనిపిస్తుంటుంది. కానీ ఇది వాంటెడ్గా చేసింది కాదు. కథలో భాగంగా అలా పుట్టిందే ఈ సాంగ్. ఇప్పుడు మీరు చూడబోతున్న సాంగ్. డెఫినెట్గా ఈ సాంగ్ అనేది మేము ఇప్పుడు మన సినిమాలో ఉన్న అన్ని సాంగ్స్ సూపర్ హిట్ అవుతాయని కాన్ఫిడెన్స్ ఉంది. ఎస్పెషల్లీ ఈ సాంగ్ ఏంటంటే ఎస్ మీరు అలా గ్యాప్ ఇచ్చారు కాబట్టి. సో ఎస్, గ్యాప్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్తో మనందరినీ ఆకట్టుకుంటున్న బాబీ గారు వెల్కమ్. డాకు మహారాజ్, వాల్తేరు వీరయ్య ఇప్పుడు బాస్తో ఇంకా వెయిట్ చేస్తున్నాం మనందరం. ఆఫ్ కోర్స్ లోడింగ్ అది. సో వెల్కమ్ బాబీ గారు. డైరెక్టర్ బాబీ గారికి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పేస్తున్నాము. విక్రాంత్ గారు మీరు కంటిన్యూ చేయొచ్చు. ఓకే, మీరు సమయం కోసం వెయిట్ చేస్తున్నారు కదా, వాళ్ళు రెడీ అయ్యాక మీరు రెడీ అవుతారు కదా, అర్థమైంది నాకు. సో సాంగ్స్ యాజ్ యూజువల్గా ఆయన కెరీర్లో ఉన్నట్టే సూపర్ హిట్ అవుతాయి. బట్ ఈ సాంగ్ ఎందుకు రొమాంటిక్ సాంగ్లో కొంచెం మోతాదు మించి ఎందుకు ఉంటుందంటే ఇది కథలో నుండి పుట్టిన సిచ్యువేషనే. రేపు మీరు సాంగ్ చూసిన తర్వాత మీరు డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు. సాంగ్ మాత్రం చాలా బాగుంది, బట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది కొంచెం శృంగారానికి కొంచెం దగ్గరగా కొంచెం ఎక్కువ ఉంది అని ఫీల్ అవుతారు. కానీ దానికి ఒక లాజిక్ చెప్తాను నేను. ఓ లాజిక్ ఏంటంటే, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి పెళ్ళిళ్ళు తర్వాత జరిగేటి అన్నీ జరుగుతూ ఉంటాయి కదా. ఈ సినిమాలో ఏంటంటే ప్రతిదీ అంటే ఒక మిడిల్ క్లాస్, అంటే మీరు ఇందాక మన గోపరాజ్ గారు అన్నట్టు ప్రతి తరగతి వాడికి నచ్చే కథ అవుతుంది ఈ సినిమా. ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. సో అలా ఆర్డర్లో పుట్టినప్పుడు ఇది కొంచెం ఎందుకు ఈ సాంగ్ ఇలా ఉండాలి అనుకున్నప్పుడు సిచ్యువేషన్గా వచ్చిన సాంగ్. మీరు సినిమా స్టార్ట్ అయిన తర్వాత ప్రతిదీ అరే ఇది మా లైఫ్లో జరిగిందా అని బాగా డెఫినెట్గా మీరు ఓన్ చేసుకుంటుంటారు. ఈ సాంగ్ వచ్చినప్పుడు ఫ్యామిలీతోనే వెళ్తాం, డెఫినెట్గా నేను ఫ్యామిలీతోనే వెళ్తాను. ఇది కొంచెం చూసినప్పుడు విజువల్స్ కానీ సాంగ్ కానీ అద్భుతంగా ఉంటుంది, కానీ కొంచెం ఫ్యామిలీ ఆడియన్స్తో వెళ్ళినప్పుడు కొద్దిగా అరే అనే ఫీలింగ్ వస్తుంటుంది. కానీ దీనికి నా దగ్గర నేను తీసుకున్న లాజిక్ ఏంటంటే, భాగ్యరాజ్ గారి సినిమా ఉందండి తమిళ్లో ఒకటి, స్క్రీన్ ప్లేలో ఎక్స్ట్రాడినరీ రైటర్ ఆయన భాగ్యరాజ్ గారు. ఆయన ఫ్యామిలీ సినిమాలు చేయడంలో ఉద్దండు, కానీ కొంత శృంగారం కొంచెం రొమాన్స్ అనేది ఆయన సినిమాల్లో ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో ఈ సాంగ్ చూసేప్పుడు ఏం ఫీల్ అవుతామంటే, ఆయన తమిళ సినిమా ఒకటి ఉంది, సారీ పేరు సరిగా గుర్తులేదు, కానీ భాగ్యరాజ్ గారు తన సిస్టర్స్తో సినిమా హాల్కి వెళ్తారు. సిస్టర్స్తో ఫ్యామిలీ సినిమా చూస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఏ సినిమా అయినా కానీ హస్బెండ్ వైఫ్ అన్నప్పుడు చిన్న రొమాంటిక్ వచ్చినప్పుడు భాగ్యరాజ్ గారికి ఏమో చూడాలనిపిస్తుంటుంది, పక్కనేమో సిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు ఆ సీన్ చూడాలి, ఎందుకంటే బాగుంది రొమాన్స్ స్క్రీన్ మీద మంచి సాంగ్ వస్తూ ఉంటే ఎవరికైనా కళ్ళు చూస్తుంటాం. భాగ్యరాజ్ గారు ఏమో అది చూస్తూ ఉంటారు, కానీ పక్కన సిస్టర్స్ ఉంటారు, ఏం చేయాలో తెలియదు. వెంటనే ఏం చేస్తాడంటే ఆయన తెలియగా జేబులో నుండి కాయిన్స్ తీసి కింద వేస్తారు. కింద వేస్తే కింద కాయిన్ పడింది చూడండి అంటే సిస్టర్స్ అందరూ వంగుంటారు కింద, ఆయన ఎంజాయ్ చేస్తుంటారు సీన్ని. ఇప్పుడు ఈ సినిమా ఫ్యామిలీతో ఎంటర్టైన్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నా ఆ ఒక్క సాంగ్ మటుకు
కొంచెం అనిపిస్తుంటుందా మనం కూడా అలాంటి చిన్న కాయిన్స్ వేసిన ప్లాన్ చేయాల్సిందేమో. ఎందుకంటే మీకు సాంగ్ చూడకముందు చెప్తున్నాను, బిఫోర్ నన్ను పిలిచారు కాబట్టి. సాంగ్ చూసాకైతే మీకు కనెక్ట్ అయ్యేది. ఇప్పుడు డెఫినెట్గా ఈ సాంగ్ మాత్రం చార్ట్ బాస్టర్లో నెంబర్ 1 అవుతుంది. అండ్ ఈ మూవీ ముందొచ్చే ట్రైలర్లో ఇంకా కొంత కథ ఏంటి, ఎందుకు కనెక్ట్ అవ్వాలి, ఈ సినిమాను మనం ఎందుకు చూడాలి అనేది మాట్లాడుకుందాం. ముందైతే ఇప్పుడు సార్ బాబీ గారు వచ్చారు. నమస్తే సార్, బాబీ గారు వచ్చారు కాబట్టి మీరు నెక్స్ట్ కంటిన్యూ చేస్తే హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్. నేను ఎలాగో కంటిన్యూ చేస్తానండి, ఖచ్చితంగా అదే పని కాబట్టి థ్యాంక్ యూ. మీరు ఇలానే